7 లింకులు 28 ప్యాకేజీలతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే పర్వాలేదు, జనం ఎత్తిన భారీ అప్పులు వడ్డీల భారం మోపింది. అక్కడతో ఆగలేదు, మిగతా ప్రాజెక్టుల్ని మింగేసింది. కేసీఆర్ మార్కు కోసం కట్టినట్లుగా ఉంది తప్ప మరో ప్రయోజనం లేకుండా పోయిందని తాజాగా మంత్రుల బృందం తేల్చింది. మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో గత ప్రభుత్వ తప్పులను జనం దృష్టికి తీసుకొచ్చింది మంత్రుల టీం. కాళేశ్వరం కథ కంచికే. కేసీఆర్ మార్కు కోసమే ప్రాజెక్ట్. భారీ అప్పులు వడ్డీలు. 3 ఏళ్లకే మునిగిన కాళేశ్వరం. అవును, కాళేశ్వరం కథ ముగిసిపోయింది. పూడ్చలేనంత నష్టం జరిగింది. రిపేర్లు చేసినా పనికిరాని పరిస్థితి వచ్చింది. కట్టిన 3 ఏళ్లకే చేతులెత్తేసింది. ఇది మేడిగడ్డ దగ్గర మంత్రుల బృందం తేల్చిన అస్సలు మ్యాటర్. ప్లానింగ్ సరిగా లేదు, డిజైన్ అస్సలే బాగోలేదు, నిర్మాణం అంతా ఫెయిల్యూర్. బ్యారేజీకి డ్యాంకు కూడా తేడా తెలియకుండా కట్టారంటూ గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారిపై ఫైర్ అయ్యారు మంత్రులు. తొందరగా కట్టాలన్న ఆలోచనతో అసలుకే ఎసరు తెచ్చిన పరిస్థితిని కళ్లకు కట్టారు. కాళేశ్వరంలో అసలు మ్యాటరే లేదని మంత్రుల బృందం తేల్చేసింది. ఈ ప్రాజెక్టుతో మొదటి నుంచి సంబంధం ఉన్న ఆఫీసర్లంతా మేడిగడ్డకు రాగా వారికి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మీడియా సాక్షిగానే జరిగింది. సీక్రెసీ ఏమీ లేదు, అంతా ఎక్కడికక్కడ తేల్చేశారు. ముఖ్యంగా ఈఎన్సీని నేరుగా ప్రశ్నలు అడిగారు. కుట్ర అని ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందని అడిగితే బాంబు శబ్దం రావడంతో ఇచ్చామని ఈఎన్సీ చెప్పుకొచ్చారు. అక్కడితో మ్యాటర్ ఆగలేదు. న్యాయ విచారణ కంటిన్యూ చేస్తూనే ప్రాణహిత చేవెళ్లను తెరపైకి తెచ్చారు మంత్రులు. బ్యారేజీలు కొంతవరకే నీటి నిల్వకి సపోర్ట్ చేస్తాయి. అదే డ్యాంలలో సామర్థ్యాన్ని బట్టి నింపొచ్చు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలనే డ్యాములుగా 16 టీఎంసీల దాకా నీటి నిల్వ చేయడమేంటన్న ప్రశ్నల్ని మంత్రుల టీం తెరపైకి తెచ్చింది. జరగరాని నష్టం జరిగింది. అసలు ప్రాజెక్టు వైబుల్ కాదన్న సంగతిని జనం ముందు ఉంచేందుకే ఇరిగేషన్ ఆఫీసర్స్తో కలిసి వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. అసలు కథంతా తవ్వి తీశారు. కాళేశ్వరం లోపాల్లో ఎవరి బాధ్యతున్నా ఉపేక్షించేది లేదన్నారు. పేపర్పై ప్రాజెక్టుని అద్భుతమని చూపించింది గత ప్రభుత్వం. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాలకు లబ్ధి అంటూ ఆహా ఓహో అన్నారు. సీన్ కట్ చేస్తే సినిమా మొత్తం మారిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. ఇంత చేసి కాళేశ్వరంతో ఏమైనా ఒరిగిందంటే ఏదీ లేదు. నీళ్లు పైకెత్తాలి, పైనుంచి వరద వస్తే కిందకి గేట్లు వదలాలి. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తంతు. ఎస్ఆర్ఎస్పీ నుంచి సహజ సిద్ధంగా వచ్చే ప్రవాహాన్ని వెనక్కి ఆపేయాలి అనుకోవడమే పెద్ద లోపం. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించకపోవడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. కాళేశ్వరం కంటే ప్రాణహితే మేలని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర కొంత ముంపుతో ప్రాణహిత పూర్తయ్యేదని గుర్తు చేశారు. ప్రాజెక్టు వ్యయాన్ని 80,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచడాన్ని తప్పుపట్టారు. అసలు కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలున్నాయన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. బ్యారేజ్ విషయం ఇంక నేను ఎక్కువ ఎక్కడ తప్పనిసరిగా లోపం జరిగింది. ఇప్పుడు నేను ఇది అయినాక, నేను ఇరిగేషన్ మంత్రి అయినాక నేను సరే బ్యారేజ్లు స్టడీ చేస్తున్నా. బ్యారేజ్లలో సాధారణంగా మీరు ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, భారతదేశంలో ఉన్న అన్ని బ్యారేజీలు కానీ, ప్రపంచంలో బ్యారేజీల్లో స్టోరేజ్ కెపాసిటీ ఎప్పుడు 2-3 టీఎంసీ కంటే ఎక్కువ ఉండదు. మరి గతంలో ఎవరు ఇరిగేషన్ మంత్రులు మీకు తెలుసు. ఆయన్నే డిజైన్, ఆయన్నే కన్స్ట్రక్షన్, ఆయన్నే ఎంత నీళ్లు పెట్టాలి, ఎంత నీళ్ళు వదిలిపెట్టాలి అంతనే చెప్పేది కదా. 16 టీఎంసీలకి డ్యామ్లేమో నీళ్ల స్టోరేజ్కి, బ్యారేజ్లేమో టు రెగ్యులేట్ అండ్ డైవర్ట్ వాటర్ ఫ్లో. బ్యారేజ్ కట్టి 16 టీఎంసీ దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసే వరకు రిపీటెడ్గా అది మొత్తం కాన్సెప్టు, డిజైను, కన్స్ట్రక్షన్ అన్నీ ఫెయిల్ అయిపోయి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ ప్రజల మీద ఎవరు ఊహించని భారం పడుతున్నది.
అంటే ఇన్ని లక్షల కోట్ల ఖర్చు వృధా అయ్యే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని కూడా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయంలో మరి ఏ విధంగా ముందుకు పోవాలనో ఇప్పుడు ఈరోజు మన దృష్టికి వచ్చిన విషయాలు, అదేవిధంగా నిపుణుల అభిప్రాయం తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ అదేవిధంగా మేము మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ప్రాణహిత చేవల్ల కాళేశ్వరానికి మార్చడంలో నిస్సందేహంగా అది నీటి లభ్యత ఇతర విషయాల కంటే రాజకీయ కోణం, ఇతర కోణమే ఎక్కువ కారణం అని చెప్పి మా సందేహం ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. మరోవైపు ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు సాధ్యం కాదని ముందే ప్రభుత్వానికి చెప్పాల్సి ఉండేదని అన్నారు. అయినా వినకపోతే లీవ్ పెట్టి వెళ్లి ఉంటే ఇవాళ వేల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ఉండేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక తుగ్లక్ ప్రాజెక్ట్ అంటూ కౌంటర్ వేశారు. కేసీఆర్ బంధువు కోసమే టెండర్ లేకుండా పనులు చేపట్టారని మండిపడ్డారు. బాహుబలి మోటార్లను చెప్పి చెత్త మోటార్లు తెచ్చిపెట్టారని అన్నారు. అన్ని ఊరు పేరు లేని కంపెనీలవి సామాన్లు తెచ్చి అసెంబుల్ చేశారని అన్నారు. దాని వాల్యూ ఎంత? బిహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏఎంఆర్పీలో నేను ఫస్ట్ 99లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే. అంతకుముందే 2 years ముందు ఉండేది. 25 yearsలో ఒక్కసారి బ్రేక్ డౌన్ కాలే మోటార్స్. మీకు కూడా తెలుసు మురళి ఈఎన్సీ గారు, ఎప్పుడైనా ఫెయిల్ అయినాయి మోటార్స్? ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయల మోటార్ని 4000 కోట్లు ఛార్జ్ చేసాం. డిఫరెంట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాం. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాకు ఇవాళ గవర్నమెంట్లో మేము గవర్నమెంట్ నుండి సెటరేట్ చేద్దామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు. అందుకని ఆనరబుల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారో, ఏం చేస్తారో దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీని మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు, మధ్యలో గౌరవెల్లి ప్రాజెక్ట్ దాన్ని ఆపేసాను. అంటే అప్పటి ప్రాజెక్టు పూర్తి చేస్తే, ప్రాణహిత పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది. గౌరవెల్లి పూర్తి చేస్తే అప్పటి ప్రాజెక్ట్, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మీరు ఇంజనీర్స్గా మీరు అడ్వైజ్ చేయాలి. మీరు మీ మాట వినప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు అక్కడి నుంచి. ఇవాళ మీరు బస్వాపూర్ అన్నారు, కొండపోచమ్మ నిండింది, మల్లన్న సాగర్ నిండింది. 10 గండిపేటలంతా కెపాసిటీతో 54,000 ఎకరాలు చేసిండు. దాని కింద ఆలేరు, బస్వాపూర్, భువనగిరిలో మాకంతా డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఫీడర్ ఛానల్ తోటి మీరు ఒక 2 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది. మొత్తం 97,000 ఎకరాలు చూపించింది మీరు. మళ్ళీ 3rd TMCకి టెండర్ పిలిచిన వానికి కూర్చోబెట్టి పని చేపిస్తున్నారు. మన నిజాం సాగర్ లిఫ్ట్ అంటున్నారు. గ్రావిటీతో కిందికి పోయే నీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మీరు? డ్యాం కుంగుబాటుకు కారణమైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాళేశ్వరానికి తెచ్చిన అప్పులకు మార్కెట్ రేటు కంటే 12% ఎక్కువ వడ్డీ కట్టే పరిస్థితి తెచ్చారని ఫైర్ అయ్యారు. ప్రజలపై భారం ఎంత పడుతుందో ఆలోచించలేదని, కేవలం కేసీఆర్ మార్కు కోసమే కట్టారని అన్నారు. నిర్మాణంలో రూల్స్ పాటించకపోవడంతోనే ఇదంతా జరిగిందన్నారు. మేడిగడ్డ డ్యామేజ్ ఒక్క పిల్లర్తో ఆగేది కాదంటున్నారు. ఏదైతే 148 మీటర్లు అనే తెచ్చేది ఆతృతతో అడావుడిగా ఏదో నా మార్కు కనపడాలని తాపత్రయం కనపడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలని అక్కడ వదిలేసిన మాట వాస్తవమా కాదా? డ్యాము కట్టేటప్పుడు ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో లేకుంటే ఆ టెక్నికల్గా డిజైన్స్ అప్రూవ్ చేస్తారో యాజ్ పర్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వారు మీరు డయాఫ్రమ్ వాలు ఆర్సీసీ కాంక్రీట్తో వేయాలన్నది మీకున్న నామ్స్. దాన్ని మీరు డీవియేట్ అయ్యి నిజంగా మీరు ఆర్సీసీతో కట్ ఆఫ్ వాల్ వేసి ఉంటే కట్ ఆఫ్ వాల్ వేసి దాని మీద మీరు ర్యాఫ్ట్ వేసి ర్యాఫ్ట్ మీద డ్యాము మీరు పర్ఫెక్ట్గా కట్టి ఉంటే మీకు వాటర్ ఇన్లెట్ అయి ఉండకపోతే ఈనాడు ఈ మేడిగడ్డ కానీ దీనిపైనున్న డ్యాము కానీ ఆ పైనున్న డ్యాము కానీ ఈ ప్రమాదం జరిగి ఉండేదా? మొత్తంగా లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టులకు బిల్డర్లదే బాధ్యత అన్న వాదనను వినిపిస్తున్నారు.